తెలంగాణ రాజకీయం ఇప్పుడు మొత్తం విగ్రహాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తెలంగాణ నూతన తల్లి విగ్రహాన్ని తెలంగాణ సెక్రటేరియట్‌లో ఆవిష్కరించిందో అప్పటినుంచి కూడా ఈ విగ్రహం సమంజసం కాదు అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా విగ్రహాలు మారుస్తారా అనే ఒక సూటి ప్రశ్నను కూడా సంధిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే మరో ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా ఇందుకు ఈ వాదనలు ఏకీభవిస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న సాక్షాత్తు అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే ప్రస్తుతానికి తెలంగాణ భవన్లో ఉన్న ఆహ్, తెలంగాణ తల్లి విగ్రహానికి కల్వకుంట్ల కవిత పాలాభిషేకం చేశారు. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆవిడ కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ విగ్రహానికి ఇప్పుడున్న విగ్రహానికి ఏంటి ముప్పు? ఏంటి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ప్రతిబింబించలేదా? ఎందుకు రేవంత్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలకి పూనుకుంటున్నారు? మార్పు, మార్పు అంటే విగ్రహాలను మారిస్తేనో, జాతీయ ముద్రలో చిహ్నాలను మారిస్తేనో మార్పు వస్తుందా? లేకపోతే పాలనలో సంక్షేమ పథకాల అమల్లో ప్రజా జీవితాల్లో మార్పు రావాలా? ఏంటో తేల్చుకోలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారు అనే కోణంలో కవిత కొద్దిసేపటి క్రితం ప్రస్తావించిన సందర్భం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం పట్ల బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న మొన్న ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఇదే విగ్రహం పైన ఏ విధంగా వాళ్ళు అభ్యంతరం చెప్పారో కూడా మనకు తెలిసిందే. ప్రస్తుతానికి కల్వకుంట్ల కవిత అయితే ఆవిడ ఈరోజు ఉదయం 2 గంటల పాటు అదే తెలంగాణ తల్లి విగ్రహం ముందు నిరసన దీక్ష కూడా చేసిన పరిస్థితి. ఆ తర్వాత అదే తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. మొత్తానికి ఏదైతే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం, ఆవిడ హావభావాలని కానీ ఆవిడ స్వరూపాన్ని పూర్తి స్థాయిలో మార్చివేయడం పట్ల వీళ్ళందరూ కూడా అభ్యంతరం చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలి అనే ఒక సలహా కూడా కొద్దిసేపు క్రితం కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలి. ఒకసారి ఒక రూపకల్పన చేసిన విగ్రహాన్ని మళ్ళీ తెలంగాణ ప్రజల దృష్టిలో వేరే రకంగా చూపించడం ఎలాంటి సంకేతాలు వెళ్తాయి అనే కోణంలో కూడా ఆవిడ సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ విగ్రహం మార్చడం వెనుక, తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం వెనుక బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జీర్ణించుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలకి పాలాభిషేకం చేయడం, ఈ విగ్రహం మాత్రం ఇలాగే ఉంటుందని చెప్పడం కూడా జరుగుతుంది. ఇక అంతకు ముందు ఒక అడుగు ముందుకు వేసి బీఆర్ఎస్ నాయకులు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపకల్పన చేసిన విగ్రహాన్ని మార్చేసి పాత విగ్రహాన్నే ప్రతిష్ఠిస్తాం అనే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి. అంటే తెలంగాణ రాజకీయం ప్రస్తుతం మొత్తం విగ్రహాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడున్న విగ్రహాన్ని మార్చడం కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ తగని వ్యవహారం అనే అంశాన్ని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది.